అల్లు అర్జున్ తనకు తానే చిక్కులు తెచ్చిపెట్టుకున్నాడా? గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చిపెట్టుకున్నారా? అందుకే బన్నీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వదిలిపెట్టడం లేదా? అసలేం జరుగుతోంది? అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు వ్యవహారం నడుస్తోందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన పెను సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ రావడం, అలాగే అభివాదం చేయడంతో జనం ఒక్కసారిగా ఆయన చూసేందుకు ఎగబడ్డారు. దీంతో క్రౌడ్ ఎక్కువై తొక్కిసలాట జరిగిందని, ఓ మహిళ మృతికి పరోక్షంగా బన్నీనే కారణమంటూ పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. మరోవైపు థియేటర్లో ఉండగానే అల్లు అర్జున్కు విషయం తెలిసినా కూడా పట్టించుకోలేదని, పైగా మళ్లీ రోడ్ షో చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు మహిళ చనిపోయిందన్న విషయం కూడా తనకు తెలియదని 38 గంటల తర్వాత సమాచారం అందిందంటూ బన్నీ చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదంగా మారాయి. ప్రపంచమంతా అరచేతిలోనే ఉన్న ఈ టైంలో ఇంత జరిగి మహిళ చనిపోయి పెద్ద ఎత్తున రచ్చరచ్చవుతున్నా, మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా తనకు తెలియదు అని కామెంట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన అసెంబ్లీలో కూడా పెద్ద దుమారమే రేపింది. సీఎం రేవంత్ రెడ్డి బన్నీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు ఎంతటి వారైనా సమానమేనని, అందుకే అరెస్టు చేసి జైలుకు పంపించారని, ఆ మాత్రానికే పెద్ద ఎత్తున పరామర్శలు చేస్తున్నారని అన్నారు. అదే బాధిత కుటుంబాన్ని ఏ ఒక్కరైనా పట్టించుకున్నారా, సాయం చేశారా అని నిలదీశారాయన. ఇదిలా ఉంటే కోర్టు అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీదేశ్ను పరామర్శించేందుకు వెళ్లాలనుకున్న బన్నీకి 2 సార్లు నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ రామ్ గోపాల్ పేట్ పోలీసులు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలును చూసేందుకు ఎప్పుడు రావాలనుకున్నా ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాతనే అక్కడికి వెళ్లాలని రామ్ గోపాల్ పేట్ పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేశారు. కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ్ను పరామర్శించడంపై పునరాలోచన చేయాలని కోరారు. అల్లు అర్జున్ అక్కడికి వస్తే ఆసుపత్రి కార్యకలాపాలకు కొంత అంతరాయం కలిగే అవకాశం ఉందని, అయినప్పటికీ బాలుణ్ణి పరామర్శించేందుకొస్తే తమ సూచనల మేరకు నడుచుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అల్లు అర్జున్ టీం తప్పకుండా అతని పర్యటనకు సంబంధించి ఆసుపత్రి వర్గాలతో, అలాగే రామ్ గోపాల్ పేట్ పోలీసులతో టచ్లో ఉండాలని తెలిపారు. మరోవైపు అల్లు అర్జున్ పర్యటనను కూడా రహస్యంగా ఉంచాలని, దీనివల్ల ఆ సమయంలో ఆసుపత్రి దగ్గర పెద్ద ఎత్తున జనం చేరకుండా చూసేందుకు అవకాశం ఉంటుందని, భద్రతా ఏర్పాట్లు కూడా చేసేందుకు వీలుంటుందని తెలిపారు. అంతేకాదు, ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఎట్టకేలకు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాలుణ్ణి పరామర్శించాడు అల్లు అర్జున్. ఇక ఈ కేసులో అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు పలు షరతులు విధించింది. 50,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అలాగే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కూడా తెలిపింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కోర్టు ఆదేశాల మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఇదంతా చూస్తుంటే అల్లు అర్జున్ తీరు సీఎం రేవంత్ రెడ్డికి నచ్చడం లేదా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే బన్నీకి యాటిట్యూడ్ ఎక్కువైందని, తనకు మించిన యాక్టర్ లేరన్న గర్వం అతనిలో కనిపిస్తోందని కూడా కొందరు అంటున్నారు. తాను ఇండస్ట్రీకి వచ్చిన మూలాలు కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఇక ఇటు మెగా ఫ్యాన్స్ కూడా బన్నీ తీరుపై మండిపడుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న పెద్దల మాటలు పాటిస్తేనే ఎవరికైనా మంచిదని, లేదంటే ఇబ్బందులు తప్పవని సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.